గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటరీస్ అసోసియేషన్స్ జేఏసీ అనుబంధంగా ఉన్నటువంటి కమిటీలో మేము ఈ రోజున ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి కొన్ని సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా మా జేఏసీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి నోటీస్ జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా మన ఆదోని కమిషనర్ గారికి మేము కూడా నోటీస్ ఇచ్చిన్నాం. అందులో ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ ఏమంటే, గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటి వరకు గత గవర్నమెంట్లో వాలంటీర్లు ఉండి వాళ్ళు ఇంటింటికి తిరుగుతుండ్రి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు మరియు ఇతర పనులు అన్నీ కూడా మాకు అప్పచెప్పేస్తుంది. దాన్ని మేమందరము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తర్వాత వచ్చేసి మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అందరూ వివిధ రకాల 24 రకాల డిపార్ట్మెంట్ల నుంచి మేము ఉన్నాము. వాళ్ళందరూ కూడా మా మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మదర్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు 10 to 5 ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు 24 hours ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 6 గంటలకు మీటింగ్ పెడతారు, 7 గంటలకేమో వీసీ పెడతారు, టీసీ పెడతారు. అయినా అటెండ్ అవుతూ ఉన్నాం. వర్షాలు వస్తున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా మా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా కోరుతున్నాం. తర్వాత ఈ రోజున వర్షాకాలం ఉన్నా కూడా ఈరోజు వర్షాకాలం అని చెప్పేసి డిస్ట్రిక్ట్ డిఓ గారు అందరికీ టీచర్స్ కానీ రిమైనింగ్ అందరికి కూడా లీవ్ ఇచ్చేశాడు. కానీ ఈ రోజున మేము ఇంత తీవ్ర స్థాయిలో వర్షపాతం ఉన్నా కూడా మేము ఈ రోజున ఉద్యోగాలకు అటెండ్ అవుతున్నాం. ఇందులో మాకు ఏమన్నా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు మెయిన్గా కొన్ని ఆర్థిక అంశమైన కొన్ని ఉన్నాయి. అందులో ఏ డిమాండ్స్ ఏమంటే మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అందరూ ఉద్యోగులు అడగకపోయినా ఇచ్చేటువంటి ప్రభుత్వం మేము అడుగుతున్నా కూడా మమ్మల్ని కనీసం ఒక గుర్తు కూడా పెట్టుకోవట్లేదు. చాలా బాధాకరంగా భావించి కనీసం మాకు రావాల్సిన 2 నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత 6 సంవత్సరాలు ఎవరైనా పనిచేస్తే కంటిన్యూస్గా 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అని 6 సంవత్సరాలు అయితే 2 ప్రత్యేకమైనటువంటి ఇంక్రిమెంట్లు యాడ్ చేస్తుంది. అది కూడా మాకు ఇప్పించాలని కోరుతున్నాం. తర్వాత వచ్చేసి మా అందరికి కూడా మమ్మల్ని డిప్యుటేషన్లో వర్క్లో చేసుకున్నప్పుడు మమ్మల్ని అందరూ రికార్డ్ అసిస్టెంట్ స్థాయికి మమ్మల్ని క్యాడర్లో పెంచారు. అయితే ఆ రికార్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాకు వెంటనే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో కూర్చోబెట్టి దానికి సంబంధించిన పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతున్నాం మేము. తర్వాత వచ్చేసి ఇంతవరకు చాలామంది 24 డిపార్ట్మెంట్లు కూడా ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ కానీ సీనియర్ లిస్ట్ కానీ ఏది కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము పై అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము కోరుకునేది ఏమంటే, ఏదైతే ఈ 24 డిపార్ట్మెంట్లు అందరికి కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి, అంటే ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ కూడా లేదంటే మాకు ఏ ప్రభుత్వం కూడా, పోయిన గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని అసలు పట్టించుకునే దిక్కు లేదు మాకు ఒకరు కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మాకు కనీసం ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి సీనియర్ లిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సీనియర్ లిస్ట్ ప్రకారం ముందుకు పంపించి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని కూడా మేము గట్టిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. ఒకవేళ కనుక మేము ఈ రోజున మా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారికి 15 రోజులు టైం ఇచ్చున్నారు. ఈ 15 రోజుల్లో ప్రభుత్వము మరియు సచివాలయ శాఖ వీళ్ళందరూ కూడా మేము కోరిన ఈ డిమాండ్ల పైన ఏదో ఒక డిసిజన్, మాకు మేలుకరంగా ఒక డిసిజన్ తీసుకొని మాకు మేలుకరంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరూ సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,25,000 మంది ఉద్యోగులు 24 రకాల డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళందరూ కూడా మేము 15 రోజులు టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి మేము మా కార్యాచరణ ఏమిటనేది మేము డిసైడ్ చేస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మా సచివాలయ ఉద్యోగులు కమిషనర్ గారికి ఇవ్వడానికి తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు రవికుమార్, నేను రాష్ట్ర జేఏసీ కో-చైర్మన్. మాకు మేలు చేయలేని పక్షంలో మేము 15 రోజుల తర్వాత మా యొక్క కార్యాచరణను ప్రకటించడమే కాక మిగతా ఉపాధ్యాయుల యొక్క సహకారం కానీ
ఎన్జిఓస్ యొక్క సహకారం కానీ అన్ని రంగాల ప్రభుత్వ రంగాల యొక్క మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మా యొక్క బాధను విన్నవించుకునే స్థాయిలో మా యొక్క నిరసనను ఉధృతం చేస్తామని ఇవి మీడియా మిత్రుల సహకారంతో ఇంకా మేము మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు యొక్క మా యొక్క ఆవేశాన్ని అయితేనేమి మా ఆవేదనను మా ఆర్థిక స్థితితో ఆందోళన చెందుతూ ఉన్నాం. 30,000 జీతంతో కనీసం మా యొక్క పిల్లల్ని ఉన్నత ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకోలేని స్థితిలో మా యొక్క సచివాలయ ఉద్యోగులు ఈ జీతాలతో చాలని జీతాలతో సతమతం అవుతూ ఉన్నాం. దయచేసి డిప్యూటీ సీఎం అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మాకు రావాల్సినవి అడుగుతున్నాం కానీ మా అదనంగా ఏమీ అడగట్లేదు. దయచేసి మా సమస్యను పరిష్కరిస్తారని ఈ 15 రోజుల్లో వాళ్ళు మాకు ఒక సముచిత స్థానాన్ని కేటాయించి అదేవిధంగా మా యొక్క ప్రమోషన్ ఛానల్ని వెంటనే వాళ్ళు కల్పిస్తారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నరేష్, ఆదోని మున్సిపాలిటీ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఆదోని నుంచి హెల్త్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్. మాకు పని ఒత్తిడి అయితే చాలా ఉంది. రెండు డిపార్ట్మెంట్ల వర్క్ చేస్తున్నాం సార్. మేము మున్సిపాలిటీ వర్క్ చేస్తున్నాం, ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చేస్తున్నాము. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ మాకు సర్వేలు, పిల్లలకి టీకాలు వేయడము, గర్భవతులు నమోదు చేసుకోవడము, వాళ్ళ గురించి మేము చాలా వర్క్ ఉంటుంది సార్. మాకు హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఫీవర్ సర్వేలు ఉంటాయి, ఎన్సిడిసిడి సర్వేలు ఉంటాయి, లెప్రసీ సర్వేలు ఉంటాయి. ఏఎన్ఎం హెల్త్ యాప్లో 18 యాప్లు ఉన్నాయి సార్. వాటితో పాటు మళ్ళీ మున్సిపాలిటీ వర్క్ కూడా చేయాలంటే మాకు 2 రకాల పనులతో ఒత్తిడి ఎక్కువ. చాలామంది ఏఎన్ఎంలో మానసికంగా ఒత్తిడికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. అసలు చూడండి, మీరు గత 6 నెలల నుంచి ఏఎన్ఎంలు ప్రతి చోట కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే 2 రకాల వర్కులు మాకున్నాయి. మున్సిపాలిటీ వర్క్ చేయాలి, ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి. దానికోసమే మేము పోరాడుతున్నాం సార్. ఇప్పుడు అన్ని రకాల సెక్రటరీలు అందరూ కలిసి కూడా ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే మాకు పని ఒత్తిడి తగ్గించాలి, వాలంటీర్ల వరకు మాకు తీసేయాలి సార్. సెక్రటరీలు మేము ఎగ్జామ్ ఏదైతే రాసి వచ్చామో ఆ వర్కే మాకు పెట్టాలి సార్. ఈ అదనపు వర్క్ మాకు వద్దు సార్. ఆల్ డిపార్ట్మెంట్లకు కూడా సార్, మామూలు వీళ్ళు అడ్మిన్ సెక్రటరీలు ఉన్నారు, తర్వాత ప్లానింగ్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళ ఏదైతే చదివి వచ్చారో ఆ వర్క్ చెప్తే బాగుంటుంది సార్. ఇది ఇంటింటికి వెళ్ళి రోజు ఇంటింటికి వెళ్ళి మేము వాలంటీర్ ఉద్యోగం మాకు ప్రమోషన్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు పిహెచ్డీలు చదివి, పీజీలు చదివి, ఎంటెక్లు చదివి మానసికంగా చాలా ఉద్యోగస్తులు చాలా బాధపడుతున్నారు సార్. అసలు మేము చదివింది ఒకటి, ఇక్కడ చేస్తున్నది ఒకటి. మేము కూడా ఏఎన్ఎం అనేది మర్చిపోయినాం. మున్సిపాలిటీ సర్వేలో చేస్తున్నాం సార్. ఏఎన్ఎం అనే పేరు కూడా మర్చిపోతాం, కొన్ని రోజులకి మా వర్క్ కూడా మర్చిపోతాం. ఇంకా ఈ సర్వేలతో చేసుకుంటుంటే 2 రకాల సర్వేలు చేసి మా ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి సార్. మాకు హెల్త్ వర్కర్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేకుండా పోతుంది. దానికోసమే దయచేసి మా వర్క్ని తగ్గించి మా డిపార్ట్మెంట్ వర్క్ మాత్రమే మాకు చెప్పి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. హెచ్ కృష్ణవేణి సార్, సెక్రటరీ సార్.